ఫ్రెండ్స్ బాల్కనీ గార్డెన్ లో ఎండ ఇంకా వర్షం సన్లైట్ అవన్నీ తక్కువే ఉంటాయి అన్నమాట. గాలి కూడా తక్కువ ఉంటుంది. వర్షాకాలం వచ్చేసరికి ఏమవుతుందంటే పాట్స్ లో తేమగా ఉంటుంది అన్నమాట. రూట్ రాట్ వచ్చే అవకాశం ఉంటుంది, లేదా ప్లాంట్స్ కి మినరల్స్ అవి సరిగ్గా అందకపోవడం, పోషకాలు అవన్నీ తక్కువగా ఉండటము, లేకపోతే దాని గ్రోత్ కి అనుకూల పరిస్థితులు ఉండకపోవటం ఉంటుంది అనమాట. సన్లైట్ ఎక్కువగా ఉండకపోవటం వల్ల ఈ ప్లాంట్స్ పైన స్పైడర్స్ రావటము, లేకపోతే సాయిల్ అంతా కూడా ఫంగస్ రావటము, అలాగే గొంగల్ పురుగులు ఉంటాయి కదా ఎక్కువగా, అవి లీఫ్ కింద కనిపించవు. మనం స్ప్రే చేసేసామంటే ఆకుల పైన అవి తినటం మానేస్తాయి, అలాగే పడిపోతుంటాయి. ఆఫిడ్స్, మీలీబగ్స్, సాయిల్ అంతా తేమగా ఉంటుంది కదా, అందుకే ఈ షెల్స్ అన్ని కూడా ఎక్కువగా వస్తాయి. దీనివల్ల మన ప్లాంట్స్ సీడ్స్ ఏమైనా వేస్తే సీడ్లింగ్స్ అన్ని కూడా తినేస్తూ ఉంటాయి. బీన్స్ మొక్కకి ఒక నత్తగుల్ల మొదల్లో తినేస్తుంది, బాగా తినేస్తుంది, ఇలాగ ఎన్నో మొక్కల్ని తినేస్తుంది. అయితే ఈ రోజు వేస్ట్ ప్రోడక్ట్స్ తోటి మనం ఈ ఫర్టిలైజర్ తయారు చేస్తున్నాము. మంచి పెస్టిసైడ్ అలాగే మంచి ఫర్టిలైజర్ లా కూడా పనిచేస్తుంది. సో ఇప్పుడు వరకు మీరు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేసి షేర్ చేస్తూ ఉండండి. వెల్కమ్ టు తెలుగు గార్డెనర్ విత్ ఆర్ట్స్. అలాగే మీరు నన్ను ఇన్స్టాగ్రామ్ ఇంకా ఫేస్బుక్ లో కూడా ఫాలో అవ్వచ్చు. ఫ్రెండ్స్, రైనీ సీజన్ లో ఫర్మెంటెడ్ ఫర్టిలైజర్స్ వేయొచ్చు, అంటే స్టోర్ చేసి ఉన్న ఫర్టిలైజర్స్ వేయొచ్చు. అయితే మంచి పెస్టిసైడ్ అలాగే మంచి ఫర్టిలైజర్ కూడా వాడటం చాలా సింపుల్ అన్నమాట. వేస్ట్ ప్రోడక్ట్స్ తోటి మనం ఈ ఫర్టిలైజర్ తయారు చేస్తున్నాము. చిన్న పాట్సే, అందుకే కొంచెం క్వాంటిటీలో వేస్తున్నాను. ఈ ఫర్టిలైజర్ లో పెస్టిసైడ్ కూడా ఉంది, అలాగే మంచి ఫర్టిలైజర్ కూడా ఉంది అనమాట. అయితే ఇప్పుడు ఈ ఫర్టిలైజర్ కి వాడేది ఏంటంటే, ఒక చిన్న గ్లాస్ తీసుకున్నాను, ప్లాస్టిక్ గ్లాసు. ఈ గ్లాస్ లో మనం ఫస్ట్ వేసేది ఏంటంటే సోయాబీన్ అనమాట. ఈ సోయాబీన్, దీన్ని వైట్ బీన్స్ అని కూడా అంటారు, చాలా చీప్ అనమాట. ఈ సోయాబీన్ ఒక్క స్పూన్ వేస్తున్నాను. ఎన్పికే చాలా ఉంటుంది, ఎక్కువగా అయితే నైట్రోజన్ చాలా ఉంటుంది అనమాట. వచ్చేసి రైస్, అన్కుక్డ్ రైస్ వేస్తున్నాను. స్టార్చ్ కంటెంట్ ఉంటుంది రైస్ లో, స్టార్చ్ స్టోర్ చేసుకొని ఎప్పుడు కావాలో అప్పుడు మినరల్స్ ని వాడుకుంటుంది అనమాట. రైస్ కూడా ఒక స్పూన్ వేస్తున్నాను. దీంట్లో వాటర్ వేసేసేయాలి. వాటర్ వేసేసి 24 అవర్స్ ఇలాగా మూత పెట్టేసి ఫర్మెంట్ చేయాలన్నమాట. ఈ సోయాబీన్ చాలా విగరస్ గ్రోత్ ఉంటుంది అనమాట. నైట్రోజన్ రిచ్ సాయిల్ తయారవుతుంది, అంటే ఈజీ సోర్స్ ఆఫ్ నైట్రోజన్. ప్లాంట్ కి మంచి గ్రోత్ ఇస్తుంది అనమాట. ఈ సోయాబీన్ తొందరగా గ్రోత్ అవుతుంది ప్లాంట్. హెల్దీ ఫ్రూట్స్, హెల్దీ ఫ్లవర్స్ కూడా వస్తాయి. రైస్ చాలా మంచిది అనమాట ప్లాంట్ గ్రోత్ కి. స్ట్రాంగ్ స్టెమ్స్ వస్తాయి, బెనిఫిషియల్ మైక్రోబ్స్ ఉంటాయి, మంచి న్యూట్రియంట్స్ ఉంటాయి అన్నమాట. ప్లాంట్ మాత్రం చాలా లష్ గ్రీన్ గా పెరుగుతుంది. 24 అవర్స్ అయిన తర్వాత మూత తీస్తే వాటర్ ఇలా కనిపిస్తుంది, ఇలాగా నొరుగ లాగా వస్తుంది, అంటే ఫర్మెంట్ అయిపోయింది అనమాట. ఈ సొల్యూషన్ చాలా స్ట్రాంగ్ ఉంటుంది అనమాట. ఇలాగ డైరెక్ట్ గా మనం వేయలేము. అయితే నేను ఈ సొల్యూషన్ లో ఒక 25% సొల్యూషన్ వేరే గ్లాస్ లో తీస్తున్నాను. ఈ సొల్యూషన్ 25% తీసుకున్నాను. దీంట్లో ఇప్పుడు నిమ్మకాయ జ్యూస్ కలుపుతున్నాను, ఒక 10 డ్రాప్స్ అలా నిమ్మకాయ జ్యూస్ కలుపుతున్నాను. దీంట్లో మంచి మెగ్నీషియము, కాల్షియము, సల్ఫర్ ఉంటుంది, అలాగే మైక్రోన్యూట్రియన్స్ కూడా ఉంటాయి అన్నమాట. అయితే ఇప్పుడు బేకింగ్ సోడా వాడుతున్నాను, 1/2 స్పూన్ వేసాను అంతే. ఏదైనా ఫంగస్ కానీ ఉంటే సాయిల్లో దాని గ్రోత్ పెరగకుండా కాపాడుతుంది అనమాట ఈ బేకింగ్ సోడా. ఇవన్నీ కూడా మంచి మిక్స్ చేసేసేయాలి. ఇప్పుడు వాటర్ దీంట్లో ఫుల్ గ్లాస్ నిండా నింపేసేయాలి. నింపిన తర్వాత ఈ సొల్యూషన్ మనము ఇప్పుడు ప్లాంట్స్ కి వాడచ్చు, కొంచెం కొంచెం వేసేయవచ్చు. ఈ సొల్యూషన్ వేయటం వల్ల ప్లాంట్ చాలా విపరీతంగా గ్రోత్ అవుతుంది, చాలా లష్ గ్రీన్ గా బ్రాంచెస్ అవన్నీ కూడా ఎక్కువగా వస్తాయి చిన్న పాట్ అయినా కూడా. అలాగే చాలా పూలు వస్తాయి, చాలా బ్రాంచెస్ రావటం వల్ల మంచి కాయలు కూడా ఎక్కువగా హార్వెస్ట్ వస్తుంది మనకి. ఈ సొల్యూషన్ వేయటం వల్ల 2 days కే ఈ ప్లాంట్ ఇలా పెరిగిపోయింది అనమాట. చిన్న పాట్ అయినా కూడా చిక్కుడు చూడండి మొగ్గలు ఎన్ని వచ్చేసాయో. అయితే ఈ సొల్యూషన్ మనము 15 రోజులకు ఒకసారి వాడుకోవచ్చు. మన బాల్కనీలో అన్ని కూడా చిన్న పాట్సే, అన్ని కూడా బాగా వస్తాయి. ఇలాంటి ఫర్టిలైజర్ వాడటం వల్లే వస్తాయి అన్నమాట. అలాగే ఈ రైనీ సీజన్ లో మన బాల్కనీ పాట్స్ ఎక్కువగా ఆఫిడ్స్, మీలీబగ్స్ ఇంకా స్పైడర్ అటాక్ ఎక్కువ ఉంటుంది అనమాట. సాయిల్ అంతా తేమగా ఉంటుంది కదా, అందుకే ఈ షెల్స్ అన్ని కూడా ఎక్కువగా వస్తాయి. దీనివల్ల మన ప్లాంట్స్ సీడ్స్ ఏమైనా వేస్తే సీడ్లింగ్స్ అన్ని కూడా తినేస్తూ ఉంటాయి. బీన్స్ మొక్కకి ఒక నత్తగుల్ల మొదల్లో తినేస్తుంది, బాగా తినేస్తుంది, ఇలాగ ఎన్నో మొక్కల్ని తినేస్తుంది. స్పైడర్స్ అవన్నీ కూడా ఈ ప్లాంట్ పైన
చిన్న చిన్న మొక్కల పైన కూడా బూజు కట్టేస్తూ ఉంటాయి. గొంగళి పురుగులు రావటం కానీ వేరే వేరే అన్ని పురుగులన్నీ కూడా వర్షాకాలంలో బయటకు వచ్చేస్తూ ఉంటాయి. మనకి సేఫ్ కూడా కాదు. ఏదైనా చెట్టు పట్టుకుందామన్నా కూడా గొంగళి పురుగులు ఉండటము లేకపోతే వేరే వేరే పురుగులు అన్ని తిరగటము అలాంటివి జరుగుతూ ఉంటాయి. పెస్టిసైడ్ తయారు చేస్తున్నాము. మనం వాడటం చాలా సింపుల్ అన్నమాట. వేస్ట్ ప్రోడక్ట్స్ తోటి తయారు చేస్తున్నాము. ఈ వెల్లుల్లి పొట్టు అన్నమాట. ఈ పొట్లు మాత్రమే అన్నమాట ఇవి. వెల్లుల్లి ఏమి వాడట్లేదు దీంట్లో, కేవలం పొట్టే అన్నమాట ఇదంతా కూడా. ఈ పొట్టు చాలా ఘాటు వాసన వస్తుంది. అయితే ఈ పొట్టంతా తీసుకొని ఒక బౌల్లో వేసేసి ఒక గ్లాస్ వాటర్ వేసేస్తున్నాము. అందులోనే ఒక మిరపకాయ ఉండిపోయింది, అది కూడా యాడ్ చేసేస్తున్నాను. మిరపకాయ లేకపోయినా పర్లేదు, ఓన్లీ వెల్లుల్లి పొట్టు అయినా సరిపోతుంది. ఇది దాదాపు 24 hours మూత పెట్టేసి అలాగే ఉంచేయాలి. 24 hours తర్వాత ఇది ఇలాగ ఉందన్నమాట. ఇది చాలా స్ట్రాంగ్ స్మెల్ వస్తుంది. ఈ స్మెల్తో చాలా పురుగులు పోతాయన్నమాట. ఇంకా మనం ఇంకా వేరేవి ఏమి వాడనక్కర్లేదు, అంత స్మెల్ వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ సొల్యూషన్ తీసుకున్నది ఒక 25%. ఇంకా మిగతా 75% అంతా వాటర్ కలిపేసేయాలి. ఈ సొల్యూషన్ని మనము వడగడతాము. వడగట్టేసిన తర్వాత దీంట్లో ఈ సున్నం యాడ్ చేస్తున్నాను. ఎందుకంటే ఎక్కువగా నేను ఈ సొల్యూషన్ ఇప్పుడు టొమాటోకి కానీ మిరపకాయకి కానీ వంకాయకి కానీ అలాంటి వాటికి వాడుతున్నాను. ఈ సున్నములో కాల్షియం ఉంటుంది. ఇది టొమాటో ప్లాంట్కి, వంకాయ ప్లాంట్కి, చిల్లీ ప్లాంట్కి బాగా పనిచేస్తుంది. అలాగే వేరే ప్లాంట్స్ అన్నిటికి కూడా పనిచేస్తుంది. ఈ సున్నం వచ్చేసి మనకు మార్కెట్లో పానాకులు అమ్ముతారు కదా, వాళ్ళ దగ్గర ఉంటుంది. దాదాపు ఒక 5 రూపీస్ అలా ఉంటుంది ఈ డబ్బా. చాలా చీప్ అన్నమాట, కానీ కాల్షియం చాలా బాగా ఇస్తుంది ప్లాంట్స్కి. ఇది ఒక చిటికెడు అంత సున్నం తీసుకున్నాము. ఇది తీసుకొని ఈ సొల్యూషన్లో కలిపేసేయాలి. కలిపేసిన తర్వాత ఇప్పుడు ఈ గ్లాస్లో ఉన్న ఈ వాటర్ని మనము 1 లీటర్ వాటర్లో డైల్యూట్ చేయాలి. సున్నము చిన్న చిన్న పార్టికల్స్ ఏమన్నా ఉంటాయనేసి మళ్ళీ వడగడుతున్నాను నేను. నీట్గా వడగట్టేసుకొని బాటిల్లో 1 లీటర్ వాటర్ ఆల్రెడీ ఉంది, దాంట్లో వేసేసి ఇదే స్ప్రే చేసుకోవచ్చు. వెల్లుల్లిలో సల్ఫర్ ఉంటుందన్నమాట. ఎంత స్ట్రాంగ్ ఉందంటే ఈ సొల్యూషన్ ప్లాంట్స్ పైన ఏదైనా పురుగులు ఉంటే కూడా వెంటనే వెళ్ళిపోతున్నాయి. అలాగే ఇవి షెల్స్కి కూడా బాగా పనిచేస్తాయి. వర్షాకాలం వర్షం పడుతూ ఉంటే ఏమవుతుందంటే షెల్స్, స్లగ్స్ అన్నీ బయటకు వస్తూ ఉంటాయి. అయితే ఈ స్ప్రే దానిపైన చేసేస్తే ఇది స్ట్రాంగ్ ఉండటం వల్ల వెల్లుల్లి ఇంకా మిరపకాయ కూడా వేసాం కదా, వాటికి స్కిన్ అంతా మండిపోయేటట్టు ఉంటుంది అనమాట. అందుకని ఇది వేసేసరికి అవి ముడుచుకుపోయి ఇంకా రావు. ఓ 2-3 times ఇలా వేసేసేయాలి. ఈ సొల్యూషన్ స్ప్రే వాడటం వల్ల ప్లాంట్స్కి ఏం నష్టం జరగదు. స్పైడర్స్కి, మీలీబగ్స్కి, యాఫిడ్స్కి, అలాగే బ్లాక్ ఫ్లైస్కి, షెల్స్కి, స్లగ్స్కి, ఇంకా ఇలాంటి వాటి అన్నిటికీ కూడా నచ్చదన్నమాట ఈ స్మెల్. మనం స్ప్రే చేసేసామంటే ఆకులపైన అవి తినటం మానేస్తాయి, అలాగే పడిపోతుంటాయి అప్పుడప్పుడు, చాలా ఘాటు వాసన అవ్వటం వల్ల. సో ఇదే స్ప్రే మనము సాయిల్లో కూడా వేసేయచ్చు. యాఫిడ్స్ అవన్నీ కూడా ఏంటంటే ఇన్ఫెస్టేషన్ సాయిల్లో పెడతాయన్నమాట, గుడ్లు అవన్నీ, అవి పోతాయి. అలాగే షెల్స్ ఉంటాయి కదా, ఎక్కువగా సాయిల్లోనే ఉంటాయి, అవి కూడా తగ్గిపోతాయి. ఈ లైమ్ వాటర్ మనము సాయిల్లో వేయటం వల్ల ప్లాంట్స్కి మంచి కాల్షియం కూడా అందుతుంది. ఈ చెట్టు వచ్చేసి 2 years ఈ మిరప చెట్టు. దీనికి చాలాసార్లు హార్వెస్ట్ వచ్చినప్పుడల్లా దీన్ని ట్రిమ్ చేసేస్తాము. ఇలా పక్క నుంచి పెరుగుతూ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు పూత వచ్చింది కాబట్టి ఇంకా దీనికి స్పైడర్స్ ఎక్కువగా అటాక్ అవుతున్నది అనేసి ఈ సొల్యూషన్ వేస్తున్నాను. ఎలాగో చిల్లీకి కాల్షియం కావాలి కాబట్టి ఇది యాడ్ చేస్తున్నాను, సున్నం యాడ్ చేశాను. ఇప్పుడు ఈ పూలు వచ్చాయి కదా, ఇప్పుడు నిలబడతాయి అన్నమాట. తర్వాత మిరపకాయలు కూడా వస్తాయి. జస్ట్ 2-3 days తర్వాత ఇలా డెవలప్మెంట్ అవుతుంది అనమాట. ఇలాగా మిరపకాయలన్నీ ఆగి ఉంటాయి, లేకపోతే పడిపోతూ ఉంటాయి. పూలు వస్తాయి కానీ పడిపోతూ ఉంటాయి. అయితే ఇలా స్ప్రే చేస్తూ ఉండాలి ఈ ప్లాంట్కి కూడా. అలాగే సాయిల్లో వేయటం వల్ల మీలీ బగ్స్, ఆఫిడ్స్ గుడ్లు ఏమైనా పెట్టుకుంటే అవి కూడా పోతాయి అన్నమాట. అలాగే ప్లాంట్కి ఫర్టిలైజేషన్ కూడా అవుతుంది. సో ఇలాంటి వెరైటీ సొల్యూషన్స్ మనం ప్లాంట్కి ఇస్తుంటే చాలా హెల్దీగా పెరుగుతాయి ప్లాంట్స్, అలాగే లష్ గ్రీన్గా పెరుగుతాయి అన్నమాట. సో హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ద వీడియో.